సుమన్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన ఈ కార్యక్రమంలో కూడా ఆయన డైరెక్ట్ గా మేకప్ తో వచ్చినట్టున్నారు షూటింగ్ నుంచి. సో ఎంత అభిమానంగా వచ్చిందో సుమన్ గారిని మాట్లాడవలసింది. అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్ టు ఆల్ అండి. నమస్కారం. ఈరోజు స్పెషాలిటీ అంటే మనకి పెళ్లి కొడుకు మా ఎంఏ రఘు గారు. చాలా సంతోషం, ఈరోజు ఆయన స్టూడెంట్స్ వెల్ విషర్స్ అందరూ వచ్చినారు. బట్ బిఫోర్ స్పీకింగ్ అబౌట్ రఘు గారు, నేను నా ఫస్ట్ తెలుగు సినిమా అండి. నేను ఆల్రెడీ తమిళ సినిమా 77లో వచ్చి 78లో నా తమిళ సినిమా రిలీజ్ అయింది అది హీరోగా. బట్ తెలుగుకి నేను 80 తర్వాత వచ్చాను. సో నన్ను తెలుగు ఫీల్డ్కి యాక్చువల్గా తీసుకొచ్చింది మా యాక్టర్ హీరో భానుచందర్. భానుచందర్ నాకు తమిళ్లో, నేను హీరోగా ఆయన విలన్గా, మేము అప్పుడే మార్షల్ ఆర్ట్ ఫిలిమ్స్ తమిళ్లో చేసాం. మేము తమిళ్లో మార్షల్ ఆర్ట్ ఇంట్రొడ్యూస్ చేసాం, కరాటే ఇంట్రొడ్యూస్ చేసాం, జూడో ఇంట్రొడ్యూస్ చేసాం. సో ఆ విధంగా బాగా క్లోజ్ అయిపోతే మాకు బాగా ఆయన ఫ్రెండ్ అయిపోయి, నేను జస్ట్ అప్పుడే ఇద్దరికి నాటి సినిమా షూటింగ్ స్టార్ట్ అయితే డైలీ ఈవినింగ్ చెన్నైలో భానుచంద్ర గారు ఇంటి పైన మేడ పైన మాది ఒక ప్రైవేట్ డిస్కషన్ క్లబ్ లాగా, ఇక్కడ కెమెరామెన్ గోపాల్ రెడ్డి గారు, ఆయన సత్యారెడ్డి అని చెప్పి డైరెక్టర్ ఉండేవారు. అండ్ ఇంకా తర్వాత వాళ్ళంతా మీకు ఇండస్ట్రీలో లేరు వాళ్ళు. సో అప్పుడంతా ఏంటంటే సినిమాలో నేను బాను ఏంటంటే క్లిక్ అయితే మేము ఎలా ఉండాలి, ఎలా ఉంటామని చెప్పి ఇమాజినేషన్ లో చాలా ఫన్నీగా మేము టేక్ టైమ్ అండ్ డైలీ ఈవినింగ్ చెన్నై మెరీనా బీచ్ మేమంతా క్లాస్ లో కూర్చొని సరదాగా బీచ్ గోరౌండ్ అనమాట. సో గోపాల్ రెడ్డి గారు అప్పుడు 2 జల సీత సినిమాకి ఆయన కెమెరామెన్ గా చేసుకొని, సో ఆయనే మాకు అడ్వైజర్, నాకు అడ్వైజర్. అంటే తెలుగు ఫీల్డ్ ఎలా ఉంటుంది, తెలుగు ఫీల్డ్ ఎట్లా మేనేజ్ చేయాలి. నేను తమిళ్లో ఉన్నాను, తమిళ నుంచి తెలుగు వచ్చేటప్పుడు ఎట్లా అనేది నాకు చాలా అడ్వైజ్ ఇచ్చారు అనమాట. సో ఇట్స్ గ్రేట్ జర్నీ అండి. ఈ మీటింగ్ వన్స్ అగైన్ గోపాల్ రెడ్డి గారు, ఇట్స్ గ్రేట్ ఫీలింగ్ ఫర్ మీ. అలాగే ఇక్కడ చోటాభాయ్ నాయుడు ఉన్నారు. సో చోటాభాయ్ నాయుడు యాక్చువల్లీ ఇప్పుడు చెప్తున్నారు, 1979లో దేవర ఫిలిమ్స్ అని చెప్పి ఒక పెద్ద కంపెనీ, వాళ్ళ జంతువులతోనే సినిమా చేసేవాడు. కంపల్సరీగా వాళ్ళ సిచ్యువేషన్ యానిమల్స్ ఉండేది. అక్కడ నేను కారు తీసుకొని బయటకు వచ్చినప్పుడు ఆయన చూసాను. బట్ తర్వాత తమిళ్లో నివాస్ అని చెప్పి ఒక కెమెరామెన్ ఉండేది, ఆయనకి ఈ వాజ్ అసిస్టెంట్. అప్పటి నుంచి నాకు తెలుసు. అండ్ అగైన్ సిట్టింగ్ హియర్ ఇప్పుడే చోటాభాయ్ నాయుడు గారు పొజిషన్, గ్రేట్ పొజిషన్. ఫీల్ వెరీ హ్యాపీ ఈరోజు, ఎందుకంటే మేమంతా came from a different school, lot of pain, pleasure, అన్ని. అంటే వర్క్ వాజ్ సో హార్డ్. ఇది కెమెరామెన్స్ అందరూ వీటి గురించి చెప్పాలంటే ఈరోజు ఇట్స్ బికమ్ వెరీ ఈజీ. డిజిటల్ ఫోటోగ్రఫీ ఇస్ బికమ్ వెరీ ఈజీ. ఆ రోజుల్లో మిక్చర్ కెమెరా అని చెప్పి ఒక కెమెరా ఉంటుంది, చిన్న ఒక బండి లాగా, ఒక వెహికల్ లాగా. దాంట్లో జడ్జ్మెంట్ ఉండదు. అంటే వీళ్ళ జడ్జ్మెంట్, ఐ జడ్జ్మెంట్ ఏంటంటే ఆర్టిస్ట్ ఇక్కడ రావాలి, అక్కడ రావాలి, ఇక్కడ రావాలి, మార్కింగ్ పెట్టి ఆ వ్యూ ఫైండర్ లో చూసి మళ్ళీ వ్యూ ఫైండర్ లాక్ చేసి షార్ట్ చేసిన తర్వాత మేము ఆర్టిస్టులు అంతా అక్కడే ఉండాలి, వెయిట్ చేయాలి. షార్ట్ కట్ చెప్పిన వెంటనే వెళ్ళిపోవడం కాదు. వాళ్ళు వ్యూ ఫైండర్ ఓపెన్ చేసి మేము కరెక్ట్ గా వచ్చాము లేదా ఓకే చెప్తే అప్పుడు డైరెక్టర్ ఓకే చేయాలి. అంతేగాని డైరెక్టర్ ఓకే చెప్పిన వెంటనే షార్ట్ ఓకే కాదు. దేర్ ఆల్ గ్రేట్ స్టార్వర్డ్స్. ఈరోజు సింపుల్ గా వచ్చి ఇక్కడ కూర్చున్నారు. వర్క్ విత్ దెమ్ అంటే రియల్లీ ఐ ఎంజాయ్ వర్కింగ్ విత్ దెమ్, విత్ గోపాల్ రెడ్డి గారు అండ్ చోటాభాయ్ నాయుడు గారు. అండ్ రఘు గారి గురించి చెప్పాలంటే ముందుగా పూర్ణోదయ క్రియేషన్స్ లో ఏడు నాగేశ్వర గారు అద్భుతమైన గోల్డెన్ బ్లాక్స్ ఆయన తీశారనమాట. వాళ్ళ బ్యానర్ లో నేను వర్క్ చేయడం సితారా సినిమా. సో సితారా సినిమాలో లాట్ ఆఫ్ హీరోస్ వాళ్ళందరినీ పికౌట్ చేసినప్పుడు ఇద్దరికి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఒకటి డైరెక్టర్ వంశీ గారికి, ఇంకోటి రఘు గారు. రఘు గారు ఏంటంటే వాళ్ళిద్దరు కూర్చొని డిస్కస్ చేసి నన్ను ఆ సినిమాలో సెలెక్ట్ చేసి, నా అదృష్టం ఏంటంటే ఒక డైరెక్టర్, గొప్ప డైరెక్టర్, గొప్ప కెమెరామెన్ అండ్ గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. సో ఇళయరాజా మీకు తెలుసు, సితారా సాంగ్స్ ఈ రోజు కూడా ఇట్స్ గ్రేట్ హిట్ అనమాట. అలాంటి సినిమాలో నాకు ఒక డిఫరెంట్ రోల్, క్లాసికల్ డాన్సర్ గా నాకు అంటే ఒక అవకాశం ఇచ్చి, నాకు డాన్స్ తెలియకపోతే నాకు నేర్పించి, అద్భుతంగా ఫోటోగ్రఫీ చేసి, నాకు చాలా ధైర్యం చేసి నాకు ఇచ్చారు. సో ఇదంతా మిగతా విషయాలన్నీ రఘు గారి గురించి తెలుసు. అండ్ హ్యాట్స్ ఆఫ్ హిస్ కాంట్రిబ్యూషన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ 50 years జర్నీ. అండ్ యాజ్ ప్రభు గారు చెప్పినట్టు సో మెనీ పీపుల్ హ్యావ్ వర్క్ అంటే స్టూడెంట్స్ ఇక్కడ అంతా డైరెక్టర్స్ అండి. గ్రేట్ థింగ్. అండ్ ఆయన గురించి నేను వాట్ ఐ ఫీల్ టు సే, అమెరికా అల్లుడు అని ఒక సినిమాకి మేము వెళ్ళామండి. అమెరికాకి వెళ్ళాం. ఆల్మోస్ట్ 45-50 days వెళ్ళాం. వాసు మొత్తం యూనిటే 10 మంది.
ఆ 10 మంది యూనిట్ ఎవరంటే నేను, నా మేకప్ మ్యాన్, భానుప్రియ, ఆవిడ మదర్, ఆవిడ మేకప్ మ్యాన్, రఘు గారు, ఇంకో కెమెరా అసిస్టెంట్, తర్వాత డైరెక్షన్ కే వాసు గారు, 9 మెంబర్స్ సూర్యకాంత్ అమ్మ. ఈ 10 మందితో మేము ఆ సినిమా చూసి, ఈ రోజు మీరు ఆ సినిమా చూడండి, అమెరికా అల్లుడు. 10 మందితో మేము యూఎస్కి వెళ్ళి ఆల్మోస్ట్ ఆల్ 10 స్టేట్స్ 11 స్టేట్స్ మేము తిరిగాం. అద్భుతమైన కెమెరా వర్క్ అండి. మీరు ఎలా మాకంతా తెలియదు, ఎందుకంటే కెమెరా ఏంటి అసలు దాని ప్రాసెస్ ఏంటో తెలియదు. అద్భుతంగా ఆయన కెమెరా వర్క్ చేసి ఆయన టాలెంట్ ఆయన ప్రూవ్ చేశారు. ఇన్ఫాక్ట్ నాకు ఒక సెకండ్ యూనిట్ కెమెరామెన్ గా కూడా నాకు అవకాశం ఇచ్చి కెమెరా అంటే ఏంటి, నా డూప్ షాట్ నేను షూట్ చేశానండి. నా డూప్ షాట్ అక్కడ కార్తోళ్ళు ఉంటే నేను షూట్ చేశాను. అవకాశం ఇచ్చి కెమెరా నా చేతులు ఇచ్చి చేయండి సుమన్ గారు, మీరు ఇది కెమెరా, ఇది ఇట్లా లెన్స్, ఇది అది ఇది చెప్పి నాకు నేర్పించారు. సో ఇట్స్ సచ్ ఎ థ్రిల్ అండి. ఈరోజు రఘు గారు 50 years జర్నీ, అంటే స్టిల్ యాక్టివ్ అండ్ టీచింగ్ సో మెనీ పీపుల్ ఆయన టెక్నిక్స్ ని స్టిల్ కంటిన్యూయింగ్. నిజంగా గాడ్ ఈస్ వెరీ కైండ్ అండి. గాడ్ ఈస్ వెరీ కైండ్ టు ఎవ్రీబడి. ఇక్కడ ఎవరైతే ఉన్నారో మేమంతా రియలీ గ్రేట్ అండ్ ఐ గాట్ నో వర్డ్స్. ముఖ్యంగా ఈ ఫంక్షన్ గురించి నేను చాలా గొప్పగా కాదు కానీ ఐ ఫీల్ రియలీ ఆనెస్ట్లీ స్పీకింగ్ సో క్లోజ్ అండి. నాకు ఫోన్ చేశారండి 2 months ముందు ఫోన్ చేసి, సుమన్ గారు నాకు ఇక్కడ 50 years జర్నీ నాది సెలబ్రేషన్, కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్స్ కాదండి, మీరు ఎప్పుడు డేట్ ఇస్తే అప్పుడన్నా. సార్ ఏం అనుకోవద్దండి, నాకు కొంచెం షూటింగ్స్ అన్ని చెన్నైలో ఉంది, ఇట్లా ఉంది. కాదండి, మీరు ఎప్పుడు డేట్ ఇస్తే నేను అప్పుడే థియేటర్ బ్లాక్ చేస్తాను అని చెప్పి. ఇది నాకు కొంచెం కాంప్లికేట్ అయింది. పైగా సాటర్డే సండే కావాలి, సాటర్డే నాకు తప్పవాలి, అందరూ ఫ్రీగా ఉంటారు, అది కూడా చిన్న మీటింగ్ పెట్టారండి. సార్ మీరు చేసుకోండి సార్, నేను జాయిన్ అవుతాను, లేకపోతే పర్లేదు. లేదండి, ఈ డేట్ని బట్టి నేను థియేటర్ బుక్ చేయాలి, నాకు చెప్పండి అని చెప్పి మా మేనేజర్ వెంకటరావుతో మాట్లాడి పాపం 1 month వెయిట్ చేసిన తర్వాత ఈ డేట్ ఇచ్చాను. యాక్చువల్లీ ఈ డేట్ దాకా డైరెక్టర్ గారు చెప్పినట్టు నాకు తెలీదు, ఇంత కాంబినేషన్ మంచి డివైన్ కాంబినేషన్ ఉందని తెలియదు. ఒక మంచి పర్సన్ కి ఆటోమేటిక్ గా ఇవన్నీ ఆటోమేటిక్ గా వస్తాయి. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఈరోజు తెలియకుండా నేను డేట్ ఇచ్చాను, ఆ డేట్ అంత మంచి, అంత లక్కీ డేట్. అండ్ మీరు అందరూ ఇక్కడికి రావడం నిజంగా భగవంతుడి ఆశీర్వాదాలు ఆయన ఉండాలి. ఎంతో మందికి ఆయన సేవ చేయాలి, ఇండస్ట్రీకి చాలా మంచిదండి. రికార్డ్ అంతా మనం చూసాం, నిజంగా గ్రేట్ అండి. ఈ రోజు అంత సాధన సాధించడం ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ సో మచ్ ఆఫ్ టెక్నికల్ వాల్యూ. సో వన్స్ అగైన్ Ravi garu, I wish you all the best, good health, wealth, peace, prosperity and happiness, and still to go on in the industry for a long time. Thank you and thank you once again. ఇప్పుడు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ నటులు నిర్మాత బెనర్జీ గారు వెల్కమ్. బెనర్జీ గారు